ఒకసారి అర్జునుడు ఆంజనేయ స్వామి పందెం వేసుకుంటారు. అర్జునుడు తన బాణాలతోటి ఒక వంతెన వేస్తానని, దాన్ని మించి ఆంజనేయ స్వామి తిరిగి నడిచి వస్తే తను అగ్నిప్రవేశం చేస్తానని చెప్పి అర్జునుడు అంటాడు. ఒకవేళ రాలేకపోతే ఆంజనేయ స్వామి అర్జునుడికి సహాయంగా ఉంటానని చెప్పి ఇద్దరు పందెం కడతారు. అప్పుడు అర్జునుడు తన బాణాలతోటి ఒక చిన్న నది మీద వంతెన కడతాడు. ఆంజనేయ స్వామి కాలు పెట్టడం ఏంటి, ఆ వంతెన కాస్త పేక మేడలా పడిపోతుంది. అప్పుడు అర్జునుడు అగ్ని ప్రవేశానికి సిద్ధమవుతుంటాడు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై, పందెము అంటే మూడో మనిషి ఉండాలి కదా, మరి మీ ఇద్దరు పందెం కాస్తున్నప్పుడు మూడో మనిషి సాక్షి ఎవరు అని చెప్పి అడుగుతాడు. ఎవరూ లేరని చెప్పి అర్జునుడు అంటాడు. అయితే అది కుదరదు, ఈసారి నేను సాక్షిగా ఉంటాను, మళ్ళీ మొదలు పెట్టండి అంటాడు కృష్ణుడు. అర్జునుడు ఇంకొంచెం బలంగా బాణాలతోటి పెద్ద వంతెన బలంగా కడతాడు. ఆంజనేయ స్వామి నడవడం మొదలు పెడతాడు. అది కొంచెం కదలడం మొదలు పెడుతుంది ఆ వంతెన. ఇది గమనించిన పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు కూర్మావతారంతో ఆ వంతెన కిందకి వెళ్ళి వంతెనకి పడిపోకుండా ఆయన కాపాడుతాడు. ఇది తెలుసుకున్న ఆంజనేయ స్వామి ఈ వంతెన పడిపోకుండా కాపాడుతున్నది ఆ పరమేశ్వరుడే అని చెప్పి గ్రహించి శ్రీకృష్ణుడికి నమస్కారం చేస్తాడు. కురు పాండవుల యుద్ధంలో అర్జునుడి రథానికి ఆంజనేయ స్వామి జెండా మీద ఉంటాడు. ఇది ఈ కథ యొక్క అర్థం. ఇంకోసారి ఇంకో విషయం విందాం.